హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఆస్పీడియా, ఏ ఛానల్ ప్యూర్లీ ఫర్ ఎంబీఏ ఆస్పిరెంట్స్. ఎంబీఏ చేయాలనుకున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి రైట్ గైడెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ ప్రిపరేషన్ జర్నీలో పార్ట్ అవ్వడమే ఈ ఛానల్ మెయిన్ పర్పస్. ఐఎమ్ గౌతమ్ సిలం శెట్టి. నేను నా ఎంబీఏని ఐఎమ్ రాయ్పూర్ నుంచి కంప్లీట్ చేశాను. 2023లో పాస్ అవుట్ అయ్యాను. ఎట్ ప్రెసెంట్ బై ప్రొఫెషన్ నేను ఒక మార్కెటింగ్ అండ్ సేల్స్ కన్సల్టెంట్ని అండ్ బై ప్యాషన్ ఒక మెంటర్ని. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ముందు కూడా చాలామంది ఆస్పిరెంట్స్ని మెంటర్ చేశాను. రిగార్డింగ్ క్యాట్ ప్రెప్, జాబ్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్, ఇలా చాలా మంది ఆస్పిరెంట్స్కి వాళ్ళ కెరీర్ పాత్లో హెల్ప్ చేశాను. ఇప్పుడు ఫుల్ స్కేల్లో క్యాట్, ఎంబీఏ, ఇంటర్వ్యూ ప్రెప్, జాబ్ అప్డేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్కి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫో అండ్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడానికి ఆస్పిరెంట్ స్టార్ట్ చేశాను. సో కమింగ్ టు ద టాపిక్, మన తెలుగు స్టేట్స్లో ఎంబీఏ, ఐఐఎమ్స్ అండ్ కెరీర్ ఆఫ్టర్ ఎంబీఏ మీద అంత ఎక్కువ అవేర్నెస్ లేదు. అండ్ ఒకవేళ తెలిసినా కూడా ఆస్పిరెంట్స్కి చాలా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ క్లియర్ చేయడానికి నేను క్యాట్ ప్రిపరేషన్లో నేర్చుకున్న లెర్నింగ్స్ అండ్ ఐఐఎమ్స్లో నేను నేర్చుకున్న ఇన్సైట్స్తో ఆస్పిరా స్టార్ట్ చేశాను. సో లెట్ స్టార్ట్ విత్ క్యాట్ 2026. ఇది December 1st, అంటే ఎగ్జాక్ట్గా మనకి క్యాట్ 2026కి ఇంకా 1 year టైం ఉంది. సో ఈ 1 yearని ఎఫెక్టివ్గా ప్లాన్ చేసి కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవుతే మీరు ఇండియాలోనే నెంబర్ 1 బీ స్కూల్స్ అండ్ ఐఐఎమ్స్ నుంచి ఎంబీఏ చేయొచ్చు. అండ్ వన్స్ ఆఫ్టర్ ఎంబీఏ మీ కెరీర్ని మేనేజ్మెంట్ లెవెల్ స్టార్ట్ చేయొచ్చు విత్ ఎ గుడ్ శాలరీ. బిఫోర్ నేను 1 year ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళ కోసం క్యాట్ ఎగ్జామ్ గురించి ఒకసారి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఆల్రెడీ నా ముందు వీడియోస్ చూసుంటే ఈ పార్ట్ని స్కిప్ చేసి డైరెక్ట్గా 1 year ప్లాన్ నుంచి స్టార్ట్ చేయండి. కమింగ్ టు క్యాట్ ఎగ్జామ్, ఇండియాలోనే ద మోస్ట్ ప్రెస్టీజియస్ బీ స్కూల్స్ అండ్ ఐఐఎమ్స్లో ఎంబీఏ చేయడానికి ఎగ్జామ్ రాస్తారు. క్యాట్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఈ ఒక్క టెస్ట్ స్కోర్తో మనం 21 ఐఐఎమ్స్ అండ్ 80+ టాప్ బీ స్కూల్స్ని టార్గెట్ చేయొచ్చు. అండ్ రీసెంట్గా ఇంకో ఐఐఎంని అస్సాం గువాహటిలో స్టార్ట్ చేశారు. సో మనకి ఇన్ టోటల్ 22 ఐఐఎమ్స్ ఉన్నాయి అండ్ 80+ టాప్ బీ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ ఎగ్జామ్ గురించి 5 ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ది ఎలిజిబిలిటీ. ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 50% మార్క్స్ ఫర్ జనరల్, ఓబీసీ, ఎన్సీ కేటగిరీస్ అండ్ 45% మార్క్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్. మీరు ఒకవేళ ఫైనల్ ఇయర్లో ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీ ఫైనల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి మీ ఎగ్జామ్ రిజల్ట్స్ బిఫోర్ ఐఐఎమ్స్ జాయినింగ్ డేట్ వచ్చి ఉండాలి. సెకండ్ది క్యాట్ ఎగ్జామ్ ప్యాటర్న్. మనకి క్యాట్ ఎగ్జామ్లో టోటల్ 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ది వర్బల్ అబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ విఆర్సి, సెకండ్ది డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్ డిఎల్ఆర్ అండ్ థర్డ్ది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్యూఏ. మనకి టోటల్గా అరౌండ్ 66 to 68 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ వైజ్ క్వశ్చన్ బ్రేకప్ చూస్తే విఆర్సీలో 24, డిఎల్ఆర్ 22 అండ్ క్వాంట్లో 22 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours, దట్ ఈస్ 120 minutes. ఈచ్ సెక్షన్కి 40 minutes టైం లిమిట్ ఉంటుంది. అండ్ ఒకసారి టైం లిమిట్ అయిపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 160 minutes టైం లిమిట్ ఇస్తారు. అప్రాక్సిమేట్గా 53 minutes 20 seconds టైం ఉంటుంది వాళ్ళకి ఈచ్ సెక్షన్కి. మనం మార్కింగ్ స్కీమ్ చూస్తే ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి +3 అండ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి -1 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. క్యాట్లో మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 ఆఫ్ మార్క్స్ డిడక్ట్ చేస్తారు. అండ్ క్యాట్లో మనకి టీటా క్వశ్చన్స్ ఉంటాయి. టీటా క్వశ్చన్స్ అంటే టైప్ ఇన్ ది ఆన్సర్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఇవ్వరు, వీటిని సాల్వ్ చేసి మనమే వాళ్ళు ఇచ్చిన టెక్స్ట్ బాక్స్లో ఆన్సర్ టైప్ చేయాలి. ఈ క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అండ్ ఈ టీటా క్వశ్చన్స్ ఓవరాల్గా 68లో మనకి అరౌండ్ 10 to 12 ఉంటాయి. క్యాట్ ఎగ్జామ్కి సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. అన్ని సెక్షన్స్ క్లియర్ అవుతేనే మనం ఐఐఎమ్స్లో అడ్మిషన్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతాము. ఈ ఎగ్జామ్ మోస్ట్లీ లాస్ట్ సండే ఆఫ్ నవంబర్ ఉంటుంది. అండ్ క్యాట్ ఎగ్జామ్ని సేమ్ డే 3 slotsలో కండక్ట్ చేస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండ్ మన టెస్ట్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. క్యాట్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్కి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి iimcat.ac.in. ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి 2500 ఫర్ జనరల్, ఓబీసీ అండ్ ఎన్సీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ క్యాండిడేట్స్కి ఇది 1250 ఉంటుంది. క్యాట్ ఎగ్జామ్ టైం లైన్ చూస్తే మనకి ఆగస్ట్ 1st వీక్లో నోటిఫికేషన్ వస్తుంది. సెప్టెంబర్ 2nd వీక్ వరకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 1st వీక్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ లాస్ట్ సండే. మనకి ఇది ఆల్మోస్ట్ ఫిక్స్డ్ డేట్. క్యాట్ 2025 కూడా నవంబర్ 30th సండే కనెక్ట్ చేశారు. అగైన్ నేను ముందు చెప్పినట్లు ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. మనం టెస్ట్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్ని ఆల్మోస్ట్ 300+ టెస్ట్ సెంటర్స్లో కనెక్ట్ చేస్తారు అక్రాస్ 160+ సిటీస్. మన తెలంగాణ అండ్ ఏపీలో ఈ సిటీస్లో క్యాట్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. లిస్ట్ ఒకసారి ఇచ్చాను, రిఫర్ చేయండి. నెక్స్ట్ క్యాట్ ఎగ్జామ్ సిలబస్. క్యాట్ ఎగ్జామ్ సిలబస్ స్నాప్షాట్ ఇక్కడ ఇస్తున్నాను. సిలబస్ డీటెయిల్గా 1 year ప్లాన్ డిస్కస్ చేసేటప్పుడు చెప్తాను. సిలబస్ పీడిఎఫ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. సో ఫార్ క్యాట్ ఎగ్జామ్ గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. సో నెక్స్ట్ 1 year ప్లాన్ ఫర్ క్యాట్ ప్రిపరేషన్. సో మన దగ్గర ఉన్న ఈ 1 year టైంని ఎలా యూటిలైజ్ చేసుకొని క్యాట్ ఎగ్జామ్ క్లియర్ చేయాలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ టైం టేబుల్ క్రియేట్ చేయడానికి నేను చాలా రీసెర్చ్ చేశాను. చాలామంది ఐఎం పాస్డ్ అవుట్స్ అండ్ కరెంట్లీ పర్సూయింగ్ క్యాండిడేట్స్తో డిస్కస్ చేసి అన్ని ఇన్పుట్స్ కన్సిడర్ చేసి ఒక బెస్ట్ ఆప్టిమిస్టిక్ ప్లాన్ ప్రిపేర్ చేశాను. లైక్ ఒక బిగినర్ కూడా ఈజీగా ఈ టైం టేబుల్ ఫాలో అయితే క్యాట్లో అరౌండ్ 95+% స్కోర్ చేయొచ్చు. సో మీరు క్యాట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. మనం ఈ టైం టేబుల్ని 2 partsగా బ్రేక్ చేద్దాం. ఫస్ట్ది December to July. ఈ టైం పీరియడ్లో మనం అన్ని సెక్షన్స్లో కాన్సెప్ట్స్ నేర్చుకొని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఎంటైర్ సిలబస్ని రివైజ్ చేసేలా ప్లాన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు మనం ఓన్లీ మార్క్స్, ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ప్లస్ రివిజన్కి యూటిలైజ్ చేసుకునేలాగా ప్లాన్ చేద్దాం. సో
సెక్షన్ వైస్ డిసెంబర్ టు జూలై ఏ మంత్లో ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. లెట్ స్టార్ట్ విత్ విఏఆర్సీ. మనం ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా ఫస్ట్ కోర్ ఫోకస్ ఫండమెంటల్స్ కవర్ చేయడం మీద పెట్టాలి. విఏఆర్సీలో మనం ఫోకస్ చేయాల్సింది రీడింగ్ స్కిల్స్ అండ్ వొకాబులరీ బిల్డింగ్. మనకి ఈ సెక్షన్లో ప్యాసేజ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ వీటితో పాటు ప్యాసేజ్ సమ్మరీ, పారా జంబుల్స్, ఆడ్ మ్యాన్ అవుట్, పారా కంప్లీషన్ ఇలా ఈ క్వశ్చన్స్ ఇస్తారు. సో బేసికలీ ఈ సెక్షన్ సాల్వ్ చేయడానికి మనకి ఒక ప్యాసేజ్ ఆర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని చదివి వాటిని అనలైజ్ చేసి అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం రావాలి. అందుకే విఏఆర్సీ ప్రిపరేషన్ని నేను 3 పార్ట్స్కి డివైడ్ చేశాను. సో ఫస్ట్ ది వొకాబులరీ బిల్డింగ్, సెకండ్ ది ప్యాసేజ్ రీడింగ్, థర్డ్ ది వర్బల్ ఎబిలిటీ. ఇప్పుడు మనం డిసెంబర్ మంత్ని చూద్దాం. సో డిసెంబర్లో వొకాబులరీ బిల్డింగ్కి వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్ని స్టార్ట్ చేద్దాం. ఇది వొకాబులరీ ఫౌండేషన్కి ద మోస్ట్ పాపులర్ బుక్. మీరు ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నా ఈ బుక్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ బుక్లో మనకి అరౌండ్ 45 సెషన్స్ ఉంటాయి. ఈ బుక్ ఒక స్టోరీ రీడింగ్ బుక్ లాగా, ఒక ప్లే బుక్ లాగా ఉంటుంది. దీంట్లో ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి, అవి మనం సాల్వ్ చేయాలి. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఒక ఫిజికల్ బుక్ కొనుక్కోండి ఇన్స్టెడ్ ఆఫ్ PDF, సో దట్ మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు డేకి 1 సెషన్ చొప్పున వీక్లీ 6 సెషన్స్ కవర్ చేయండి అండ్ ఎవ్రీ సండే మీరు కవర్ చేసినవి రివైజ్ చేసుకోండి. సో డిసెంబర్లో 4 వీక్స్లో వీక్కి 6 సెషన్స్ చొప్పున 24 to 25 సెషన్స్ కవర్ చేయండి. అండ్ వీటితో పాటు నెక్స్ట్ రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మీరు న్యూస్ పేపర్స్ చదవడం స్టార్ట్ చేయండి. మీరు ఒకవేళ కంప్లీట్ బిగినర్ అయితే ఫస్ట్ వీక్ మొత్తం ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో స్టేట్ లెవెల్ న్యూస్, హెడ్లైన్స్ అండ్ నేషనల్ లెవెల్ న్యూస్ అలా చదవడం స్టార్ట్ చేయండి. వన్స్ మీరు ఫెమిలియర్ అయ్యాక నెక్స్ట్ న్యూస్ పేపర్స్లో ఉండే ఎడిటోరియల్స్లోని ఆర్టికల్స్ చదవడం స్టార్ట్ చేయండి. ఎడిటోరియల్స్లోని ఆర్టికల్స్ చదవడం వల్ల మనకి ప్యాసేజ్ రీడింగ్, ప్యాసేజ్ అనాలిసిస్ అండ్ ప్యాసేజ్ యొక్క సమ్మరీ, ఈ 3 కోర్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. వీటితో పాటు మీరు ఎడిటోరియల్స్లో ఇచ్చే డిఫికల్ట్ వర్డ్స్ అన్నీ కూడా నేర్చుకొని మీ వొకాబులరీ స్కిల్ పెంచుకోవచ్చు. విఏఆర్సీకి ఓవరాల్గా కావాల్సిన కంప్లీట్ లెర్నింగ్స్ అన్నీ ఈ ఎడిటోరియల్స్లో కవర్ అవుతాయి. ఎడిటోరియల్స్కి చాలామంది సజెస్ట్ చేసేది ది హిందూ న్యూస్ పేపర్. మీరు అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. హిందూ అనే కాదు, మీరు ఏదైనా న్యూస్ పేపర్ ఎడిటోరియల్స్ చదవచ్చు. బట్ మీరు డిఫరెంట్ టాపిక్స్ కవర్ అయ్యేలాగా ఆర్టికల్స్ చూస్ చేసుకోండి. ఎడిటోరియల్స్ చదివేటప్పుడు మీరు మోస్ట్లీ ఆన్లైన్లో చదవడానికి ట్రై చేయండి. బికాస్ మనకి మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆన్లైన్ కాబట్టి ఇప్పుడు ఇలా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్ రాసేటప్పుడు ప్యాసేజ్ చదివి అటెంప్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. డిసెంబర్లో ఆర్సీలో వీక్ 1లో న్యూస్ పేపర్ రీడింగ్తో స్టార్ట్ చేయండి. లైక్ డైలీ న్యూస్, స్మాల్ ఆర్టికల్స్ అలా చదవండి మీరు రీడింగ్లో కంఫర్టబుల్ అయ్యే వరకు. వీక్ 2 నుంచి ఎవ్రీడే ఎడిటోరియల్లో 1 ఆర్టికల్ చదవండి. అలా వీక్కి 5 ఆర్టికల్స్ కవర్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. వీక్ 3 అండ్ వీక్ 4 కూడా సేమ్, ఎవ్రీడే 1 ఆర్టికల్ చదివేలాగా ప్లాన్ చేసుకోండి. ఈ మంత్లో వర్బల్ ఎబిలిటీలో ఏం టాపిక్స్ కవర్ చేయట్లేదు. మనం వన్స్ వొకాబులరీ అండ్ ప్యాసేజ్ రీడింగ్లో కంఫర్టబుల్ అయ్యాక నెక్స్ట్ కమింగ్ మంత్స్లో విఏలో టాపిక్స్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేద్దాం. సో డిసెంబర్లో విఏఆర్స్లో ఇవి కవర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ జనవరి మంత్లో వొకాబులరీలో మీరు ఆల్రెడీ వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్లో అరౌండ్ 24 to 25 సెషన్స్ కంప్లీట్ చేశారు కాబట్టి సేమ్ థింగ్ ఈ మంత్ కూడా ఫాలో అవ్వండి. లైక్ 1 సెషన్ పర్ డే, దట్ ఈస్ ఇన్ టోటల్ 6 per week. ఇలా ఈ మంత్లో మనం ఈ బుక్ కంప్లీట్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి. ప్యాసేజ్ రీడింగ్కి వస్తే ఫస్ట్ 2 వీక్స్ సేమ్ లాస్ట్ మంత్ లాగానే ఎవ్రీడే 5 to 8 ఎడిటోరియల్స్లోని ఆర్టికల్స్ చదవండి. తర్వాత నెక్స్ట్ 2 వీక్స్ మీరు స్లోగా బేసిక్ టు మీడియం లెవెల్ ఉండే ప్యాసేజ్ని ప్రాక్టీస్ చేయండి. లైక్ ఈ ప్యాసేజ్ మీరు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చే ప్యాసేజ్ని కూడా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ 2 వీక్స్ ఎవ్రీడే 1 to 2 ప్యాసేజెస్ అంటే వీక్కి అరౌండ్ 5 to 10 ప్యాసేజ్ సాల్వ్ చేయండి. సో బై ద ఎండ్ ఆఫ్ జనవరి మీకు ప్యాసేజ్ సాల్వింగ్ స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ మంత్లో కూడా మనం విఏ టాపిక్స్ నేమ్ స్టార్ట్ చేయట్లేదు. నెక్స్ట్ ఫిబ్రవరి వొకాబులరీకి వస్తే మీరు లాస్ట్ 2 మంత్స్లో వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్ ఫినిష్ చేశాక ఈ మంత్ నుంచి ఎవ్రీడే 5 to 10 న్యూ వర్డ్స్ నేర్చుకోండి. లైక్ వీక్కి 50 వర్డ్స్ నేర్చుకోండి. ఇది మనం ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు, ఐదర్ మీ ఎడిటోరియల్స్లో వచ్చిన వర్డ్స్ కావచ్చు ఆర్ ఇంకేదైనా సోర్సెస్ నుంచి మీరు నేర్చుకోండి. ఇలా ఈ మంత్ మొత్తం ఎవ్రీ వీక్ 50 న్యూ వర్డ్స్ నేర్చుకునేలాగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ప్యాసేజ్ రీడింగ్కి వస్తే ఈ మంత్లో ఫస్ట్ 2 వీక్స్ బ్యాంక్ ఎగ్జామ్ క్లర్క్ లెవెల్ ప్యాసేజ్ ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఎవ్రీడే 1 to 2 ప్యాసేజ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ 2 వీక్స్ బ్యాంక్ ఎగ్జామ్ PO లెవెల్ ప్యాసేజ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ మంత్ నుంచి మనం వర్బల్ ఎబిలిటీ స్టార్ట్ చేయొచ్చు. వర్బల్ ఎబిలిటీలో మనకి ఈ టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ ది పారా జంబుల్స్, నెక్స్ట్ పారా సమ్మరీ, ఆడ్ మ్యాన్ అవుట్, పారా కంప్లీషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ సెంటెన్స్ కరెక్షన్. ఈ మంత్లో ఫస్ట్ వీక్లో పారా జంబుల్స్, సెకండ్ వీక్లో పారా సమ్మరీ, థర్డ్ వీక్ ఆడ్ మ్యాన్ అవుట్, ఫోర్త్ వీక్ పారా కంప్లీషన్. ఇవన్నీ 10 సెట్స్ ఈచ్ ప్రాక్టీస్ చేయండి, లైక్ 2 సెట్స్ పర్ డే. నెక్స్ట్ మార్చ్ మంత్కి వస్తే సేమ్ లాస్ట్ మంత్ లాగే ఎవ్రీడే 5 to 10 వర్డ్స్ నేర్చుకోండి. లైక్ వీక్కి 50 వర్డ్స్ నేర్చుకునేలాగా. ప్యాసేజ్ రీడింగ్లో ఆర్సీలో క్యాట్ లెవెల్ ప్యాసేజ్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. లైక్ ఈ 4 వీక్స్ మొత్తం క్యాట్లోని బేసిక్ లెవెల్ ప్యాసేజెస్ లైక్ లెవెల్ 1 ప్యాసేజ్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి. వర్బల్ ఎబిలిటీకి వస్తే వీక్ 1లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వీక్ 2లో సెంటెన్స్ కరెక్షన్స్ ప్రాక్టీస్ చేయండి. సేమ్ ఈచ్ టాపిక్లో 10 సెట్స్ ప్రాక్టీస్ చేయండి. వీక్ 3లో మళ్ళీ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన టాపిక్స్ని రిపీట్ చేయండి. లైక్ వీక్ 3లో పారా జంబుల్స్, వీక్ 4లో పారా సమ్మరీ. ఈసారి ఇన్స్టెడ్ ఆఫ్ 10 మీరు అట్లీస్ట్ 10 to 15 సెట్స్ సాల్వ్ చేసేలాగా చూసుకోండి.
నెక్స్ట్ ఏప్రిల్ మంత్‌లో వొకాబులరీలో ఇంకా మీరు నేర్చుకోవాలంటే సేమ్ ఎవ్రీడే 5-10 వర్డ్స్ నేర్చుకోండి. ఆర్‌సీకి వస్తే లాస్ట్ మంత్‌లో క్యాట్ లెవెల్ 1 బేసిక్ ప్యాసేజ్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఈ మంత్ మొత్తం మీడియం లెవెల్ 2 ప్యాసేజ్ ప్రాక్టీస్ చేయండి. ఎవ్రీడే పక్కా 2 ప్యాసేజ్ సాల్వ్ చేయండి. మీరు ప్యాసేజ్‌ని ఎంత అక్యురసీతో సాల్వ్ చేస్తే అన్ని క్వెషన్స్ కరెక్ట్ అవుతాయి. వీఏలో సేమ్ వీక్ 1లో ఆడ్ మ్యాన్ ఔట్, వీక్ 2 పారా కంప్లీషన్, వీక్ 3 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ వీక్ 4 సెంటెన్స్ కరెక్షన్స్. ఈచ్ టాపిక్‌లో వీక్ అట్‌లీస్ట్ 10-15 సెట్స్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ మే మంత్‌కొస్తే మనం లాస్ట్ 2 మంత్స్ ఆర్‌సీలో క్యాట్ లెవెల్ 1, లెవెల్ 2 ప్యాసేజ్ ప్రాక్టీస్ చేసాం కాబట్టి ఇప్పుడు లెవెల్ 3 డిఫికల్ట్ ప్యాసేజ్ సాల్వ్ చేయండి. వీఏకొస్తే వీక్ 1లో పారాజంబుల్స్ అండ్ ఆడ్ మ్యాన్ ఔట్ ప్రాక్టీస్ చేయండి. వీక్ 2లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ సెంటెన్స్ కరెక్షన్ ప్రాక్టీస్ చేయండి. అండ్ వీక్ 3లో పారా సమ్మరీ అండ్ పారా కంప్లీషన్ ప్రాక్టీస్ చేయండి. వీక్ 4 మాత్రం మిసిలీనియస్. మీరు ఇంకా ఏమైనా ప్రాక్టీస్ చేయాలంటే, ఇంకేమైనా క్వెషన్స్ సాల్వ్ చేయాలంటే ఈ వీక్‌లో సాల్వ్ చేసి క్లోజ్ చేయండి. ఈచ్ టాపిక్‌లో అట్‌లీస్ట్ వీక్‌కి 20 సెట్స్ ప్రాక్టీస్ చేసేలా చూసుకోండి. జూన్‌కొచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ వీఏఆర్‌సీలో అన్ని టాపిక్స్ కంప్లీట్ చేసి దాదాపు అన్ని లెవెల్ సెట్స్ ప్రాక్టీస్ చేసి ఉంటాము. సో, ఈ మంత్ మొత్తం రివిజన్‌కి పెట్టుకోండి. లైక్ వొకాబులరీకి వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్‌ని ఇంకోసారి రివైజ్ చేయండి. మీరు ఇన్ని డేస్ రాసుకున్న వొకాబులరీని కూడా రివైజ్ చేయండి. ఆర్‌సీ ప్యాసేజ్ సాల్వింగ్‌కి ఏమైనా అప్రోచెస్ ఉంటే అవి కూడా ఒకసారి రివైజ్ చేసి మార్క్స్ అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అటెంప్ట్ చేయడానికి రెడీగా ఉండండి. ఈ మంత్‌లో మీకు ఇక్కడ టైం మిగిలితే మీరు ఈ టైంని అయితే డీఏఎల్ఆర్ ఆర్ క్యూఐకి అలాట్ చేయొచ్చు. నా సజెషన్ క్యూఐకి అలాట్ చేయండి. ఎందుకంటే క్యూఐలో చాలా టాపిక్స్ ఉంటాయి. సో, టైం క్యూఐకి అలాట్ చేస్తే ఎక్కువ క్వెషన్ ప్రాక్టీస్ చేయొచ్చు. జూలైలో ఫస్ట్ 2 వీక్స్ గ్రేస్ పీరియడ్ లాగా పెట్టుకోండి. ఇంకా ఏమైనా టాపిక్స్ వీఏఆర్‌సీ అండ్ డీఎల్ఆర్‌లో పెండింగ్ అనిపిస్తే అవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ డీఎల్ఆర్ అండ్ క్వాంట్ సెక్షన్స్‌లో మంత్ వైస్ ఏమేం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అండ్ మార్క్స్ ఏ మంత్ స్టార్ట్ చేయాలి అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్ ఎప్పుడు రాయాలనేది పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. మీకు ఒకే వీడియోలో అంతా కవర్ చేస్తే అది చాలా లెంతీ అవుతుంది. అందుకే ఈ వీడియో నేను 2 పార్ట్స్‌గా బ్రేక్ చేస్తాను. నెక్స్ట్ వీడియో మీకు డిసెంబర్ 5థ్ అప్లోడ్ చేస్తాను. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి ఆర్ ఎల్స్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అడగండి. సో విత్ దిస్ సైనింగ్ ఫర్ ద డే. మీకు క్యాట్, ఎంబీఏ అండ్ ఎనీ అదర్ ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లో క్వెరీస్ ఉన్నా ఆర్ మీ కెరీర్ పాత్‌లో అడ్వైస్ కావాలనుకున్నా మీరు నాకు ఈమెయిల్ చేయండి. నా ఈమెయిల్ ఐడీ ఇక్కడ ఇస్తున్నాను. థాంక్ యూ. ఆస్పీడియా ఫర్ ఎంబీఏ ఆస్పిరెంట్స్.